డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఎంసెట్ అడ్మిషన్స్లో బాగా ఎఫెక్ట్ అయిన కోర్ బ్రాంచ్లలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఒకటి. అయితే కొంతమంది అభ్యర్థులకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మీద చాలా ఇష్టం ఉంటుంది. సో వాళ్ళకి కొంత అవగాహన కల్పించడానికి, మోటివేషన్ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాం. ఈరోజు ఈ వీడియోలో జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ గవర్నమెంట్ సెక్టార్ ఫర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సెంట్రల్ గవర్నమెంట్లో ఏముంటాయి? మోస్ట్ ఇంపార్టెంట్ యూపీఎస్సి ఇంజనీరింగ్ సర్వీసెస్. యూపీఎస్సి వారు నిర్వహించి ఇంజనీరింగ్ సర్వీసెస్. సో ప్రతి సంవత్సరం కంపల్సరీ నోటిఫికేషన్ వస్తుంది. అయితే ఇంజనీరింగ్ సర్వీసెస్ సిలబస్లో ప్యూర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్తో పాటు కొన్ని ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. అంటే ఎలక్ట్రానిక్స్ అంటే ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్ అనే కాదు, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కూడా కొంత ఉంటుంది. సో యూపీఎస్సీ వారు నిర్వహించే ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్ ఒక మంచి అవకాశం. సో దీనిలో ఇండియన్ డిఫెన్స్ అనుకోండి, ఇండియన్ నేవల్ అనుకోండి, సెంట్రల్ పవర్, ఇది చాలా ఇంపార్టెంట్. సెంట్రల్ పవర్ ఇంజనీరింగ్. వివిధ రాష్ట్రాలు అనేక ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తుంటాయి. వాటికి పర్మిషన్స్ వచ్చేది దీని నుంచి అంటుంటారు, కేంద్ర విద్యుత్ సంస్థ అంటారు. సో సెంట్రల్ పవర్ ఇంజనీరింగ్ సర్వీసెస్లోని గ్రేడ్ ఏ, గ్రేడ్ బి. అదేవిధంగా డిఫెన్స్ ఏరోనాటికల్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వీస్. సో యూపీఎస్సి. అయితే అతి త్వరలో యూపీఎస్సి ఇంజనీరింగ్ సర్వీసెస్ ద్వారా రైల్వేస్లో కూడా రిక్రూట్మెంట్ జరగబోతుంది. గతంలో ఉండేది, కానీ ఈ మధ్య దాన్ని తీసేశారు. మళ్ళీ యూపీఎస్సి ఇంజనీరింగ్ సర్వీసెస్లో రైల్వేస్ని ఇంక్లూడ్ చేయబోతున్నారు. తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్, అంటే ఎస్ఎస్సి జేఈ అంటారు. ఇది కూడా మంచి జాబే. అలానే రైల్వే రిక్రూట్మెంట్, ఆర్ఆర్బి జేఈ అంటారు. ఇవి కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. అయితే బల్క్లో వస్తాయి వేకెన్సీస్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. సో పిఎస్యూస్ అంటే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్. వీటిల్లో మహారత్న కంపెనీస్, స్టాండర్డ్ మహారత్న అంటే బిహెచ్ఎల్ తీసుకోండి, లేదా ఎన్టీపీసీ తీసుకోండి. ఇంకా చాలా ఉన్నాయి, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా నవరత్న కంపెనీస్ అంటాయి, అంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనుకోండి, ఎన్ఎండిసి అనుకోండి, ఇలా కొన్ని ఉన్నాయి. అయితే ఇక్కడ నవరత్న అంటే 9 ఉండాలి, కానీ నంబరు ఈ మధ్య మాడిఫై అయ్యింది. సో యాక్చువల్గా పేరు మార్చాలి. రైట్. మినిరత్న కంపెనీస్ దాదాపు 57, ఈ మధ్య 11 యాడ్ అయినాయి. సో వీటన్నిటి డీటెయిల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇస్రో మంచి అవకాశం. అటామిక్ ఎనర్జీ అంటే బార్క్ అనుకోండి, ఎన్పిసిఎల్, ఈసీఐఎల్ హైదరాబాద్లో ఉంది, ఈసీఎల్, ఎన్ఎఫ్సి హైదరాబాద్లో ఉంది. తర్వాత డిఫెన్స్ ఆర్గనైజేషన్స్ లైక్ డిఆర్డిఓ, నావీ ఎట్సెట్రా. సో డిఆర్డిఓ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అబ్దుల్ కలాం గారు వెంటనే మనకు గుర్తొస్తారు. సో ఎయిర్ ఫోర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ ఎట్సెట్రా. ఓకే, రైట్. గవర్నమెంట్ జాబ్స్ త్రూ గేట్ ఎగ్జామ్, గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్. సో ఎలక్ట్రికల్ వాళ్ళకు కూడా చాలా వేకెన్సీస్ గేట్ ఎగ్జామ్ ద్వారా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2023 అంటే గత అకాడమిక్ ఇయర్ ఆర్ ఫైనాన్షియల్ ఇయర్లో 771 వేకెన్సీస్, 771 వేకెన్సీస్ డిఫరెంట్ కంపెనీస్లో ఉన్నాయి. చూడండి ఇవన్నీ. తర్వాత ఇప్పుడు 2024, ఇంకా ఈ సంవత్సరం ముగించలేదు. ప్రస్తుతానికి 236 వేకెన్సీసు గేట్ ఎగ్జామ్ ద్వారా ఎలక్ట్రికల్ వాళ్ళకి వచ్చాయి. అదే కూడా కాదు, ఈ మధ్య కాలంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన జనరేషన్ కార్పొరేషన్స్, ట్రాన్స్కో డిస్కాములు కూడా వారి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాలని గేట్ స్కోర్ ద్వారా ఇస్తున్న వివిధ రాష్ట్రాల్లో. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఆన్ డేట్ ఆంధ్రప్రదేశ్లో జెన్కో రిక్రూట్మెంట్ గేట్ స్కోర్ ద్వారా జరుగుతుందని ఒక జీవో కూడా వచ్చి ఉన్నది. సో గేట్ ఎగ్జామ్ అనేది ఇంపార్టెంట్. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్. సో మన ఇప్పుడు తెలంగాణ తీసుకోండి, తెలంగాణ టీఎస్పిఎస్సి, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏఈ పోస్టులు అనుకోండి, ఏడబ్ల్యూ పోస్ట్. ఏఈ అంటే అసిస్టెంట్ ఇంజనీర్, జనరల్గా డిప్లొమా క్యాడర్, కాకపోతే గ్రాడ్యుయేట్స్కి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఏడబ్ల్యూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, పాలిటెక్నిక్ లెక్చర్స్, అలా ఎన్నో పోస్టులు ఉంటాయి. తర్వాత ట్రాన్స్కో, జెన్కో, డిస్కామ్స్ ఆల్మోస్ట్ గత 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం
ఇక 100 200 వేకెన్సీస్ వస్తూ ఉంటాయి. చాలామంది అంటారు ఏమో సార్ ఈ నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో శాస్తాయో తెలియదు, నోటిఫికేషన్ వచ్చినా కానీ ఎగ్జామ్ జరుగుతుందని నిరుత్సాహపడకండి. దయచేసి కొన్ని సమస్యలు ఉంటాయి, అప్పుడప్పుడు నోటిఫికేషన్స్ క్యాన్సిల్ అవుతుంటాయి, మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ అయ్యని చూడొద్దు. ఇక్కడ సమస్య ఏంటంటే ఈ జెన్కో ట్రాన్స్కో లాంటివి ఒకవేళ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఎగ్జామ్ మ్యాక్సిమం 2 నెలల టైంలో అయిపోతుంది, ఎక్కువ టైం ఉండదు. అందువల్ల నేను నోటిఫికేషన్ వచ్చాకనే నేను ప్రిపేర్ అవుతానని కాదు. సో మీరు బీటెక్ సెకండ్ ఇయర్ నుంచే యాక్చువల్ టెక్నికల్ సబ్జెక్ట్స్ స్టార్ట్ అవుతాయి, అప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి. ఓకే, చేసుకుంటే మీకు ఫైనల్ ఇయర్ అవ్వంగానే చాలా ఈజీ అవుతుంది అంటాను. అదేవిధంగా హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లైలో కూడా ఫ్యూ సజెషన్స్ నేను ఆల్రెడీ చెప్పాను. గేట్ ఎగ్జామ్, ఇంజనీరింగ్ సర్వీసెస్, వీటికి సెకండ్ ఇయర్ నుంచి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అయితే మ్యాథమెటిక్స్ కూడా పర్టికులర్లీ ఎలక్ట్రికల్ వాళ్ళకి ఇంజనీరింగ్ సర్వీస్లో మ్యాథ్స్ ఉంది. ఇంజనీరింగ్ సర్వీసెస్ మళ్ళీ సివిల్ మెకానికల్ వాళ్ళకి లేదు మ్యాథ్స్, కానీ ఎలక్ట్రికల్ వాళ్ళకి యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీస్లో మ్యాథ్స్ ఉంది. సో మ్యాథ్స్ని నెగ్లెక్ట్ చేయకండి, ఎందుకంటే బీటెక్ ఫస్ట్ ఇయర్లోనే M1 M2 అని ఉంటాయి. ఇక సరదాగా యూనివర్సిటీ సిలబస్తో పాటు భవిష్యత్తులో నాకు కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నేను ఫేస్ చేయాలి, ఈ మ్యాథ్స్ అనే దాన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా ఇస్తారు ఒక్కసారి మీ సీనియర్లను కానీ లేదా మీ కాలేజీ ప్రొఫెసర్స్ని కానీ మీరు అడగండి, మీకు వివరాలు తెలుస్తాయి. కొంచెం రెగ్యులర్గా యూనివర్సిటీ సిలబస్తో పాటు కొంచెం భవిష్యత్తు గురించి కూడా ప్రణాళికలు వేసుకోండి. ఓకే, సో లర్న్ ఎలక్ట్రికల్ వైరింగ్ డిజైన్, దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఏదో సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ చిన్న ఇళ్లలో పెద్ద వైరింగ్ డిజైన్ ఉండదు, ఉన్నా కూడా పెద్ద ఇబ్బంది కాదు. కానీ వాళ్ళు రేపు హై రైజ్ బిల్డింగ్స్ వస్తున్నాయి, పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్లో వస్తున్నాయి. ఎవరో ఒక వ్యక్తి ఎలక్ట్రికల్ వర్క్ చేసిపోతుంది, ఒక కాంట్రాక్టర్, తర్వాత 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఆయన కాంట్రాక్ట్ అయిపోతుంది, కొత్త కాంట్రాక్టర్ వస్తాడు. అసలు ఏ కేబుల్ ఎక్కడుందో ఒకటి తెలవాలి కదా, దీన్ని ఎలక్ట్రికల్ డిజైన్ అంటారు. దయచేసి ఎలక్ట్రికల్ వైరింగ్ డిజైన్ మీద కూడా మీరు అలానే ఎస్టిమేషన్ గురించి కూడా తెలుసుకుంటే ప్రాజెక్ట్స్ చేస్తే భవిష్యత్తు బాగుంటుంది. రైట్, ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్. అసలు ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ సరిగా చెయ్యకపోవడం వల్లనే ఈ ఫైర్ యాక్సిడెంట్స్ అవుతుంటాయి, చూసారా అండి? ఫైర్ యాక్సిడెంట్స్ ఒక మెయిన్ రీజన్ ఏంటి? అప్పుడప్పుడు ఏమంటాం షార్ట్ సర్క్యూట్ అంటాం. షార్ట్ సర్క్యూట్ అనే కాదు, ఈ వైరింగ్ అనేది సరిగా లేకపోతే, రెగ్యులర్ మెయింటెనెన్స్ లేకపోతే కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్స్ అవుతుంటాయి. సో ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ గురించి కూడా తెలుసుకుంటూ ఉండండి, ఎందుకంటే ఒక్కోసారి గవర్నమెంట్ జాబ్ ఉండదు, ప్రైవేట్ జాబ్ ఉండదు, నువ్వు స్వతహాగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. సో సొంత కన్సల్టెన్సీ చెయ్యొచ్చు. సో ఈ ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ తెలిస్తే నువ్వు 10 మందికి ఉద్యోగాలు ఇస్తావు, కానీ నువ్వు ఒకరి చుట్టూ తిరగాల్సిన అవసరం పడదు. ఓకే, ఫోకస్ ఆన్ ఇంజనీరింగ్ మ్యాథ్స్ అని చెప్పాను, ఆల్రెడీ చెప్పాను. యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, అట్లనే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆఫ్ వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇంతకనే చెప్పాను కదా. సెకండ్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏం క్వశ్చన్స్ వచ్చినాయి మార్కెట్లో దొరుకుతాయి. ఏస్ అకాడమీ, ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ ఈజ్ ద పవర్ బిహైండ్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆఫ్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు తీసుకొని పెద్ద ఖర్చమే కాస్ట్లీ ఏం కాదు అవి. సో ప్రిపేర్ అవుతూ ఉండండి. అలానే కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, ఎందుకంటే మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి. ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి అంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. కమ్యూనికేషన్ అంటే భాషతో పాటు బాడీ లాంగ్వేజ్, 10 మందితో నువ్వు ఎలా మెలుగుతావు, ఏ విధంగా ఉంటావు అని కూడా తెలియజేస్తుంది కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.